మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్. మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు. ఓం గం గణపతియే నమః. ఓం నమో వెంకటేశాయ. ఉగాది పండుగ ఎలా వచ్చింది, ఈ ఉగాది పండుగను ఎందుకు మనం జరుపుకుంటాం అనేటువంటి విషయాన్ని చక్కగా ఇప్పుడు మనం చెప్పుకుందాం. కాలక్రమేణా వాడుక భాషలో ఉగాది 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 అని పిలుస్తున్నారు, కానీ నిజానికి ఈ పండుగ పేరు ఉగాది కాదండి, యుగాది. ఈ పండుగ పేరు యుగ ఆది అంటే యుగము మొదలు అని అర్థం. ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా ప్రారంభమైనటువంటి రోజు అని అర్థం. ఇదే నిజమైనటువంటి నూతన సంవత్సరం అన్నమాట. జనవరి 1 కాదు. చాలామంది తెలియక జనవరి 1నే సెలబ్రేట్ చేసుకుంటారు. నిజానికి నూతన సంవత్సరం ఉగాది అన్నమాట. ఈ విధంగా మనకి ఉగాది పండుగ వచ్చిందన్నమాట. అయితే ఈ ఉగాది పండుగ రోజున అందరూ కూడా ఉగాది పచ్చడిని చేసుకొని తింటారు. అది ఎందుకు తింటారు, దాని వెనక ఉన్నటువంటి కథ ఏమిటి అంటే, తీపు పులుపు వగరు చేదు అన్ని రకాల పదార్థాలని కూడా ఆ ఉగాది పచ్చడిలో వేస్తారండి. అన్నీ కలుపుకొని తింటారు. ఎందుకంటే మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి. అన్నింటినీ కూడా మనం కలుపుకొని ఈ జీవితాన్ని ముందుకు సాగించాలి అని చెప్పేటువంటి ఉద్దేశానికి చిహ్నంగానే ఆ ఉగాది పచ్చడిని అలా చేసుకుని తింటారండి, ఇంకేమీ లేదన్నమాట. అయితే ఈ ఉగాది పచ్చడిని కూడా కొంతమంది ఇష్టం వచ్చినట్లు చేసుకుని తింటూ ఉంటారండి. దానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. మన శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెబుతానన్నమాట. చూడండి, అంత చింతపండు తీసుకోవాలి. అంత చింతపండు తీసుకొని ఒక 200 ml నీటిలో దాన్ని బాగా నానబెట్టాలి. బాగా నానినటువంటి తరువాత ఆ చింతపండు పిప్పినంతా కూడా తీసేసి పక్కన పడేసేయాలి. చక్కగా పక్కన పడేసేసినటువంటి తరువాత మామిడి పిందెల్ని తీసుకోవాలండి. కొంతమంది మామిడి కాయల్ని తెచ్చి కోసేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మామిడి కాయల్ని. చూడండి, మామిడి పిందెల్ని వగర కోసం వాడుతాం. పెద్ద కాయలు అయితే వగరు ఉండవు, పులుపు ఉంటుంది. కాబట్టి మామిడి కాయల్ని కాదండి, మామిడి పిందెలను తీసుకొని వచ్చి చక్కగా కట్ చేసి ఆ పులుపు నీటిలో వేసేయాలి. ఆ తరువాత కారం కోసం మిరియాలని తీసుకోవాలండి. కొంతమంది మిరపకాయలు వేస్తూ ఉంటారు, తప్పండి. మనకు మొదట కారం అంటే శొంఠి మిరియాలు మాత్రమే. ఈ మిరపకాయలు మధ్యలో వచ్చాయి. మొదట్లో మిరపకాయలు లేవన్నమాట. కాబట్టి మిరియాలను తీసుకోవాలి కారం కోసం. ఉప్పగా ఉండడం కోసం ఉప్పుని తీసుకొని ఆ ఉప్పు మిరియాలను దంచి ఆ మిశ్రమాన్ని తీసుకుని వచ్చి కూడా ఈ పులుపు నీటిలో వేయాలి. చేదు కోసం వేప పూతను తీసుకోవాలి. కొంతమంది వేప ఆకు కూడా వేసేస్తూ ఉంటారు. వేప పూతను తీసుకుని వచ్చి ఆ పులుపు నీటిలో వేసి బాగా కలియబెట్టినట్లయితే ఇదే అసలు సిసలైనటువంటి ఉగాది పచ్చడి అన్నమాట. ఇప్పుడు మనం ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, గడిచిన సంవత్సరం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఇంతవరకు ఉన్నది క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో అంటే ఈ గడిచిపోయిన సంవత్సరంలో ఎవ్వరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఎందుకంటే మనకు ఆ పేరులోనే కనిపిస్తోంది క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటండి? క్రోధం అంటే ఏమిటి? కోపం అని అర్థం. అంతా కోపముతో ఉండడము, అనవసరంగా స్నేహితుల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు కలతలు అంతా ఎవ్వరూ కూడా చాలా వరకు మానసిక ప్రశాంతతతో జీవించలేదండి. ఎక్కువగా గొడవలు అందరికీ కూడా. ఈ విధంగా గడిచిపోయింది ఈ సంవత్సరం. అయితే గడిచిపోయిన సంవత్సరం ఎలాగో గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ కొత్తగా వచ్చినటువంటి సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం అండి. విశ్వావసు అంటే ఇది ఒక గంధర్వుని పేరు. ఈ గంధర్వుడు ఏమి చేస్తాడయ్యా అంటే, చూడండి, ముహూర్త
సమయంలో భార్యాభర్తలిద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి చక్కగా వాళ్ళు గొడవలు లేకుండా జీవించేటువంటి పనిని ఈ విశ్వావసు అనేటువంటి గంధర్వుడు చేస్తూ ఉంటాడన్నమాట. ఈ సంవత్సరం కూడా ఆయన పేరు మీదనే విశ్వావసునామ సంవత్సరం అని వచ్చిందన్నమాట. అయితే ఈ విశ్వావసు అనేటువంటి పేరు శ్రీ మహావిష్ణువుకు కూడా వర్తిస్తుంది. శ్రీ మహావిష్ణువుకు కూడా ఈ పేరు వర్తిస్తుంది. శ్రీ మహావిష్ణువు అంటే ఆయన శుభాన్ని కలిగించేటువంటి వాడు, మంగళప్రదుడన్నమాట శ్రీ మహావిష్ణువు. ఇంకా నేను చెప్పకముందే మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే, చక్కగా ఈ సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పి. కాబట్టి ఈ సంవత్సరంలో ఎవ్వరికీ కూడా గొడవలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తారన్నమాట. ఎక్కడ చూసినా కూడా ఈ సంవత్సరంలో క్షేమమే ఉంటుంది, శుభమే ఉంటుంది, అందరూ కూడా క్షేమంగా జీవిస్తారు. అలాగని ఏ చిన్న బాధలో రావు అనకండి, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, కానీ ఏం భయం లేదు, ఎక్కువగా క్షేమంగానే ఉంటారు, ఎక్కువగా శుభ ఫలితాలే ఉంటాయన్నమాట, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కొంతమంది ఏమిట్రా అంటే యూట్యూబ్లో సోషల్ మీడియాలో అంతా కూడా ఈ వ్యూస్ రావడం కోసం ఏంటేంటో పెట్టేస్తూ ఉంటారు. మీనరాశి వారి పని ఇంక అంతే, మకర రాశి వారి పని ఇంక అంతే అని చెప్పి పెట్టేస్తూ ఉంటారు థంబ్నెయిల్స్, వాళ్ళకు వ్యూస్ రావడం కోసం ఏదేదో చెప్పేస్తూ ఉంటారండి. అలా ఏమీ కాదు, మీకందరికీ కూడా ఈ సంవత్సరం చక్కగా శుభమే జరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో, మానసిక ప్రశాంతతతో నిండు నూరేళ్లు జీవించాలని నేను మనసా వాచా కర్మనా కోరుకుంటూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ.